ఈ స్విచ్ బోర్డ్ పైన పౌడర్ వేయండి అద్భుతం జరుగుతుంది. అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన అమేజింగ్ యూజ్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఎక్కువగా పింపుల్స్తో బాధపడే వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎక్కువగా పింపుల్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, వెంటనే ఏదైనా ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాము, లేదంటే ఏదైనా ప్రోడక్ట్స్ తెచ్చుకొని యూజ్ చేస్తూ ఉంటాం. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఇలా శాస్త్రీ బామ్ కానీ, జెండు బామ్ కానీ, మెంతో ప్లస్ కానీ నైట్ పడుకునే ముందు పింపుల్స్ పైన ఇలా అప్లై చేయడం వల్ల మార్నింగ్ కల్లా చక్కగా అవి అణిగిపోతాయి. అలానే దానిపైన ఉన్నటువంటి మనకి పెయిన్ కూడా తగ్గిపోతుందండి. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. క్యారెట్స్ మనం ఎక్కువగా తెచ్చుకొని కర్రీ చేస్తూ ఉంటాం కదండి. ఇలా కట్ చేసేటప్పుడు, చాకుతో తీసేటప్పుడు అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఒక గెడ్డిని తీసుకొని ఇలాగా బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలాగా కొంచెం షార్ప్గా ఉంటుంది కాబట్టి గెడ్డతో ఈ విధంగా అనుకుంటే చాలా ఈజీగా క్యారెట్స్ పై ఉన్నటువంటి తక్కువ వచ్చేస్తుంది. ఈజీగా మనం ఎన్ని క్యారెట్స్ అయినా కూడా ఈజీగా చక్కగా కట్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఈ విధంగా చాకుతో కట్ చేసామనుకోండి చాలా వరకు కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒక గేట్ని తీసుకొని బ్యాక్ సైడ్ ఈ విధంగా తిప్పేసి చక్కగా షార్ప్గా ఉంటుంది కాబట్టి చెక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుందండి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. చూసారు కదా అసలు ఎంత చక్కగా వచ్చేస్తుందో. సో ఈ విధంగా మనం క్యారెట్స్ పైన ఉన్నటువంటి చెక్ని తీయాలి అన్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో ఈ టిప్స్ అన్నిటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. ఎందుకంటే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో లేదనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మన కిచెన్లో గిన్నెలు అవి కడిగేటప్పుడు ఇలా అన్నం మెతుకులు కానీ, ఇలాగా కరివేపాకు తొక్కలు కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా. ఇలా ఒక కొబ్బరి చెప్పుని దీని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, చిన్న డస్ట్బిన్ లాగా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మునగాకు, కరివేపాకు తినని వారు చాలామంది అయితే ఉంటారు కదండి. హెల్త్కి చాలా మంచిది ఇవి రెండు కూడాను. మన ఆడవారికి అయితే జుట్టుకు కూడా మంచిది, చాలా మంచిది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. 300 రోగాలను నయం చేస్తుంది మునగాకు. సో మునగాకు, కరివేపాకు సంపాల్లో తీసుకొని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసుకొని నీడ పట్టిన ఆరిపెట్టుకోవాలి. ఇలా ఆరినటువంటి ఆకును ఏదైనా మిక్సీ జార్లో వేసేసుకుని కొద్దిగా ఒక చిటికుడు ఉప్పు వేసేసుకొని ఇలా పట్టుకోవటం వల్ల మనకి ఇలా ఈ మునగాకు, కరివేపాకు పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఏదైనా ఒక గాజు జార్ తీసుకొని గాజు జార్లో స్టోర్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. సో ఈ విధంగా అవసరానికి చక్కగా మనం ఇలా కర్రీలో కూడా వేసుకోవచ్చు. తినని వారు కూడా మనం తొక్కలుగా వేసామనుకోండి కరివేపాకు, తినరు, తీసి పక్కన పెడుతూ ఉంటారు. అలా కాకుండా ఇలా మనం పౌడర్లా చేసుకుని లాస్ట్లో కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఒక స్పూన్ వేసుకున్నాం అనుకోండి, చక్కగా మనం వేసినట్టు కూడా వాళ్ళకి తెలియదు అనమాట. కర్రీలో కలిసిపోతుంది కాబట్టి తినేస్తారు. సో ఈ విధంగా హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఇలా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఇలా మునగాకు, కరివేపాకు ఇలా ఒక స్పూన్ తీసుకొని మీరు ఏ కర్రీ చేసినా కూడా లాస్ట్లో ఈ విధంగా కొంచెం ఒక స్పూన్ వరకు వేసేసుకున్నాం అనుకోండి, చక్కగా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలానే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే చక్కగా మనం కర్రీలో లాస్ట్లో వేసేసుకోవచ్చు. ఇంకా మనం వేసినట్టు కూడా వాళ్ళకి తెలియదు అనమాట. తిన్నవారు కూడా చాలా చక్కగా తింటారనమాట. సో హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా ట్రై చేయండి. ఇలా స్టోర్ చేసుకున్నటువంటి ఈ గాజు జార్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సినప్పుడు తీసుకునే అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. మనం బయట పెట్టుకున్నా కూడా దీనిలో సాల్ట్ వేసి పౌడర్లాగా పట్టుకున్నాం కాబట్టి బయట పెట్టుకున్నా కూడా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎల్లుల్లిపాయలు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే వలవచ్చు. ఎల్లుల్లిపాయలను తీసుకుని ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి ఇలా ఎల్లిపాయలన్నీ కూడా వేసుకోవాలి. ఇలా వేసేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసామనుకోండి, చక్కగా మనకి తొక్క అనేది ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈజీగా వచ్చేస్తుందండి. సో ఈ విధంగా మనం నెయిల్స్తో అలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా సింపుల్గా ఇలా వాటర్లో వేస్తే ఒక 1 అవర్ లోపలనే తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది. మన పని కూడా ఈజీగా అయిపోతుంది. ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని కేజీలు ఎల్లిపాయలైనా మనం ఈజీగా వలవచ్చు. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది.
ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకుందామండి. ఏదైనా ఒక గ్లాస్ తీసుకోవాలి. దాన్ని నిండుగా ఈ విధంగా అయితే వాటర్ పోసుకోవాలి. మీరు తాగే వాటర్ ఉంటాయి కదండి, మంచినీరు తీసుకుని ఇలా నిండుగా పోసుకోవాలి. దానిలో ఒక అర టీ స్పూన్ మెంతులు తీసుకోవాలి. ఇలా మెంతులు వేసేసుకున్న తర్వాత బెండకాయలు ఒక 3 తీసుకొని ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా దీంట్లో కట్ చేసుకునేటప్పుడు మనకి పుచ్చులు ఏమైనా ఉన్నాయేమోనని చెక్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ బెండకాయ ముక్కల్ని ఆ వాటర్లో వేసి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఒక నైట్ అంతా అలా ఉంచేసి మార్నింగ్ ఈ విధంగా ఆ బెండకాయ ముక్కల్ని తీసేసి వాటర్ వరకు తాగుతూ ఉంటే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అనేది కూడా చెప్తాను. సో మనకి ఎక్కువగా షుగర్ ఎక్కువగా ఉండి కంట్రోల్ అవ్వక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి న్యాచురల్గా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మెంతులు అలానే బెండకాయ వాటరు మనకి షుగర్ కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఎంత ఎక్కువగా ఉన్నటువంటి షుగర్ అయినా చక్కగా కంట్రోల్ అవుతుంది. ఇలా మనం ఒక 1 మంత్ తాగి చూడండి, మీకు రిజల్ట్ అనేది పక్కగా ఉంటుంది. సో 100% వర్క్ అవుతుందండి. నైట్ ఈ విధంగా నానబెట్టుకొని ఉదయం పరగడుపున ఈ ముక్కలు తీసేసి ఆ వాటర్ వరకు తాగామనుకోండి, చక్కగా 1 మంత్ కల్లా మీకు కంట్రోల్ అయిపోతుంది అనమాట. సో ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఈ బెండకాయ ముక్కలు తీసేసి ఆ వాటర్ వరకు స్ట్రైన్ చేసేసుకొని త్రాగటం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ స్టెప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఫేస్ పౌడర్, మీరు యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఏదైనా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 7 to 7 అయితే వేసేసానండి. 7 to 7 ఉంది. ఇంకా నేను అది అవైలబుల్గా ఉందని అది వేసేసాను. ఇంకా ఎక్స్పైరియన్ ట్యాబ్లెట్స్ కానీ మన యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా, ఒక 3 ట్యాబ్లెట్స్ తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని అందులో వేసుకోవాలి. ఈ 2 కూడా బాగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత కర్పూరం బెల్లం ఉంటుంది కదా, ఆ ట్యాబ్లెట్ని కూడా తీసుకొని అంటే బెల్లాన్ని కూడా తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని అందులో వేసుకోవాలి. ఈ 3 బాగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా గోరువెచ్చని వాటర్ పోసుకోవాలి. ఇలా బాగా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి ఇలా స్టోర్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, నైట్ టైంలో చక్కగా గ్యాస్ స్టవ్ కానీ కిచెన్ సింక్ కానీ విండోస్ దగ్గర కానీ కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాట్ స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ అలానే చిన్న చిన్న పురుగులు కానీ ఈగలు కానీ రాకుండా ఉంటాయండి. నైట్ టైంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా స్ప్రే చేసుకున్న ఓకే, మనం గ్యాస్ స్టవ్ పైన ఇలా స్ప్రే చేసేసి క్లీన్ చేసుకున్నా ఓకేనండి. వీటి ఘాట్ స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కొబ్బరి చిప్పని తీసుకొని ఇలా మన ఇంట్లో కొబ్బరి చిప్పలు అయితే ఉంటూ ఉంటాయి కదండి, ఒక చిప్పని తీసుకుని ఈ విధంగా ఎల్లిపాయ పొట్టు అంతా కూడా అందులో వేసుకోవాలి. అలానే ఒక కర్పూరం బిళ్ళను కూడా చిదిమేసుకొని అందులో వేసుకోవాలి. అలానే బిర్యానీ ఆకు తీసుకొని అందులో వేసుకోవాలి. అలానే కాఫీ పౌడర్ కొంచెం వేసుకొని అందులో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీనిలో చక్కగా ఇలా పెట్టేసుకొని ఒత్తిలాగా వెలిగించేసామనుకోండి, ఈవినింగ్ టైంలో కానీ మధ్యాహ్నం టైంలో కానీ మీకు ఎప్పుడు ఎక్కువగా బల్లులు కానీ బొద్దింకలు కానీ అలానే చిన్న చిన్న దోమలు కానీ ఈగలు కానీ ఇలాంటివి ఎక్కువగా తిరుగుతున్నాయి, ఆ టైంలో ఈ విధంగా వెలిగించడం వల్ల అవన్నీ వీటి ఘాట్ స్మెల్కి పారిపోతాయి. అలానే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు, ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ టిప్ కూడా చక్కగా మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటే అప్పుడు ఈ విధంగా చక్కగా ఇంట్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ వచ్చినా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఇలా వెలిగించడం వల్ల అవన్నీ కూడా చక్కగా తొలగిపోతాయండి. ట్రై చేయండి. దోమలు పారిపోతాయి, అలానే నెగిటివ్ ఎనర్జీ ఉండదు, ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా స్విచ్ బోర్డుపై పౌడర్ వేసి చూడండి, అద్భుతం జరుగుతుంది. ఏంటో అద్భుతం అనుకుంటున్నారా? అవునండి, మీరు విన్నది కరెక్టే. ఈ విధంగా మనకి స్విచ్ బోర్డులు రోజు కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఎలా పడితే అలా చేతులతో ఇలా వేస్తూ ఉంటాం కదా, స్విచ్ బోర్డుల పైన ఎక్కువగా డస్ట్ పట్టేసి మురుగ్గా ఉంటుంది. వాటిపై ఉన్నటువంటి డస్ట్ కానీ మురుగు కానీ పోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ముందుగా మెయిన్ ఆఫ్ చేసేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువగా కరెంటు లూజ్ కనెక్షన్స్ ఉన్నాయనుకోండి, కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా మెయిన్ ఆఫ్ చేసేసి మీకు చూపించడం కోసం ఇక్కడ నాకు వెలుతురు లేదని నేను వేసి చూపిస్తున్నానండి లైటు. సో ముందుగా అయితే మనం ఇలాగా మనం స్విచ్లు ఆన్ చేసే ముందు మెయిన్ ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా మనం క్లీన్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా ఫేస్ పౌడర్ వేసేసి కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం తేమ చేసుకోవాలి, ఎక్కువగా కాకుండా కొద్దిగా కాటన్ కొంచెం తేమ చేసుకొని ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల దీనిపైన ఎటువంటి డస్ట్ ఉన్నా మరకలు ఉన్నా ఈజీగా క్లీన్ అయిపోతుంది, ఎటువంటి జిడ్డు ఉన్నా కూడా పోతుంది. సో ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. చూసారు కదా ఎంత డస్ట్ అయితే ఉందో. సో ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.